సో మేషరాశికి సంబంధించి మనము అత్యంత అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాము. 2026 మనకు ఈ యొక్క పాల్గొన మాసం తర్వాత మనకు చక్కగా చైత్రమాసం వస్తుంది. మరి ఈ యొక్క చైత్రమాసం నుండి మళ్ళీ 2027 పాల్గొన మాసం వరకు, అంటే ఈ 12 నెలలలో మొదటి 6 నెలలు చివరి 6 నెలలు ఏ విధంగా ఉండబోతున్నవి అనేటువంటివి మనము క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీరు అన్నటువంటి వివాహం కానీ వీరు ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా, ఏలినాటి శని అనేటువంటిది వాస్తవానికి కూడా గోచార రీత్యా ఒక రకంగా ఉంటుంది, గ్రహచార రీత్యా ఒక రకంగా ఉంటుంది. ఎవరికైతే 12వ స్థానంలో వారి లగ్నాన్ని బేస్ చేసుకొని 12వ స్థానంలో శనేశ్వరుడు ఉంటాడో, మరి ఆ యొక్క శనేశ్వరుని యొక్క పీరియడ్ దశ అంతర్దశలు వచ్చినప్పుడు శనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏది గ్రహచారము అంటే ఒక మనిషి జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి ఆ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకొని శనేశ్వరుడు 12వ భావంలో ఉంటే, అది నీచంలో ఒకవేళ ఉంటే, ఉదాహరణకు వృషభ లగ్నం అయింది, వృషభ లగ్నానికి 12వ భావం మేషం అవుతుంది. మేషములో శనేశ్వరుడు నీచ పొందుతాడు. మరి ఈ క్రమంలో ఏం జరుగుతుంది అంటే, శనేశ్వరుని యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు జైలుకు వెళ్ళడం కానీ, యాక్సిడెంట్స్ జరగడం కానీ, మ్యారిటికల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ కానీ, అదేవిధంగా ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు రావడాలు కానీ, మనీపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఎవరికో డబ్బులు ఇచ్చి మోసపోవడం కానీ, ఇలాంటివి గ్రహచారైతే ఇంకా చాలా జరుగుతుంది. అయితే గోచారంలో మేషరాశి అంటే బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మేషరాశి వారికి వాస్తవానికి వారు జన్మించినటువంటి సమయానికి ఎవరిదైతే, ఇప్పుడు ఉదాహరణకు నాది మేషరాశి, ఇప్పుడు నేను నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసుకుంటే నాది ఏ తులారాశో, ఏ మకర రాశో, ఏ మీనరాశో చెప్పలేము. ఇప్పుడు పేరు ప్రకారంగా వేరు, మనకు జన్మనామం ప్రకారంగా వేరు. ఏది మెయిన్ అంటారు? అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు పలానా స్వప్న గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా మీది పలానా రాశి వచ్చింది అనుకోండి. మరి జన్మ నక్షత్రం మన యొక్క వ్యవహారిక నామం ప్రకారంగా చూడడమా, జన్మనామం ప్రకారంగా చూడడం అంటే రెండు మనకు బేస్ చేసుకోండి. ఏ వ్యక్తికి అయితే ఒక 45 సంవత్సరాలు దాటుతుందో అతనికి జాతకము అనేటువంటిది పేరు రీత్యా 50% చూసుకోవాలి, జాతక రీత్యా 50% చూడాలి ఖచ్చితంగా. ఇది ఎవరికి అంటే మనం చెప్పినా కూడా ఇప్పుడు వారికి అర్థం కాని సబ్జెక్ట్ ఇది. నేను 100కు 200% చెప్తున్నా. ఇంకా 60 సంవత్సరాలు దాటింది అంటే, 55 సంవత్సరాలు దాటింది అంటే పేరు ప్రకారంగానే. వారి పేరేమిటి, చలో ఈ ప్రకారంగానే జాతకం. సో అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ది కానీ, మీ దగ్గర వ్యక్తులది కానీ, ఎవరిదైనా ఒక 5 పేర్లు చెప్పండి, మీరే చెప్పండి, మీకు సంబంధించిన వాళ్ళది. ఈ వ్యక్తి గురించి నాకు మొత్తము తెలుసు అని అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? క్యాజువల్గా అడుగుతున్నాను, చెప్పండి. జనరల్గా ప్రకాష్, ఇంకా కిరణ్, ఇంకా కల్పన. ఓకే, ముగ్గురు. ప్రకాష్ అన్నారు, కిరణ్ అన్నారు, కల్పన అన్నారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ప్రకాష్ అని అనేటువంటి వారికి 2023 ఆగస్టు నుండి 2025 ఆగస్టు కానీ, అంటే లాస్ట్ 2.5 ఇయర్స్లో మనీ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ చిరాకుగా అనిపించడం కానీ, ఏదో తెలియని డిస్టర్బెన్సెస్ ఇతనికి ఉండాలి. మీకు తెలిసి ఉన్నాయా లేవా? ఉన్నాయి గురుగారు. ఇప్పుడు కిరణ్ అనేటువంటి వారికైనా కూడా 2020 ఆగస్టు నుండి 2022 ఆగస్టు లోపు ఎస్టాబ్లిషన్ అవ్వడం కానీ, ఈ టైంలో ఒక మెరుపు మెరవడం కానీ, ఈ టైంలో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ప్రదేశ మార్పులు కానీ, లైక్ ఏదైనా ఒక +- జరిగి ఉంటుంది. 2020 ఆగస్టు నుండి 2021 ఆగస్టు, 2022 ఆగస్టు,
ఈ సమయంలో చికాకులు గొడవలు ఉంటవి. ఎదుటి వ్యక్తికి అంటే దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు నేను ఒకటి అన్నాను, మీరు ఒకటి అన్నారు, వాదనలు ఉండేటువంటి సిచ్యువేషన్స్ అన్నా ఏమైనా ఉండాలి ఈ టైంలో. ఉంటే ఉన్నాయనండి, లేకుంటే లేదని చెప్పండి. ఎందుకంటే అది కరెక్ట్ గా తెలియదు గురుగారు. అందుకే పూర్తిగా తెలుసుకోండి అని చెప్పాను. పోనీ కల్పన గారికి ఇదే 2020 ఆగస్టు నుంచి 22, 23లో హెల్త్ కానీ ప్రదేశ మార్పులు కానీ స్థానచలనాలు కానీ జరిగినాయా? హెల్త్ బాగా కోవిడ్ వచ్చింది కదా, ఆ టైమే కదా. అంటే నేను అనేది ఏమిటి అంటే ఇది జస్ట్ అవునవును. నేను ఇది అని చెప్పడానికి అని కాదు, కానీ ఓకే. అది దైవ బలం అంతే. ఒక ప్రిడిక్షన్ను మనం అట్లా ప్రిడిక్ట్ చేసి చెప్తాం. ఇక అదే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉందనుకోండి, వారి బ్లడ్ గ్రూప్తో సహా చెప్పేస్తా. విన్నారా? అది ఎవరు నమ్మినా నమ్మకున్నా అది సత్యం. కనుక మనం ఇంకో వీడియోలో అసలు క్లియర్ గా డేట్ ఆఫ్ బర్త్ పేరు ఖచ్చితంగా క్లియర్ గా చేద్దాం గురుగారు. ఖచ్చితంగా కాల్ అపాయింట్మెంట్ ఒకటి తీసుకొని చేద్దాం, లైవ్ లో మాట్లాడదాం. చేద్దాం. సో ఇప్పుడు ఈ మేషరాశి వారికి ఏమిటి అంటే 12లో శనైశ్వరుడు ఉన్నాడు. మరి 2024 ఆగస్టు నుండే కొంత నెగిటివిటీ అనేటువంటిది ప్రారంభమైంది వీరికి. 2024 ఆగస్టు నుండే. ఇక 2025 3వ నెల నుండి అయితే చెప్పలేనంత నెగిటివిటీ ప్రారంభమైపోయింది. అంటే ఏలినాటి అప్పటి నుండి స్టార్ట్ అయిందా? ఓకే. ఇందులో లక్ష్మణు లా అక్షరము, అదేవిధంగా ఆనందు, అశోకు, అనిలు, అదేవిధంగా చాక్షరం వారు కూడా చరణు, చరితు, వీరికి యాక్సిడెంట్స్ అవ్వడాలు, మనీ ఎక్కడో ఎవరికో ఇవ్వడాలు, పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేయడాలు, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవ్వడాలు, మనమే ఒక దగ్గర నుంచి అప్పు తీసుకువచ్చినవరా నాయన అంటే మన దగ్గర నుంచి మరొకరు అప్పు తీసుకొని వెళ్ళి వాడేగొట్టడం. అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్లో ఈగో ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరి వ్యక్తిగత జాతక రీత్యా సప్తమ స్థానంలో సూర్యుడు కానీ శని కానీ కొంచెం పితృదోషాలు ఏర్పడినటువంటి సందర్భాలలో ఉన్న చెప్పలేము. ఇప్పుడు ఈ ఏలినాడు శని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ పడుతుంది. మరొక విషయం ఏమిటి అంటే ఇదే మేషరాశి వారికి ఒకవేళ వీరికి నడిచేటువంటి దశ అంతర్దశలలో అష్టమాధిపతి దశనో షష్టమాధిపతి దశనో అదేవిధంగా కొంత ద్వాదశాధిపతి మనకు 12వ భావానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నా కూడా ఇక్కడ జాతకరీత్యా ఏలినాడు శని ఉన్నది. అటు మన గోచారంలో ఇది ఉన్నది, గ్రహచారంలో నడిచే దశ అంతర్దశలు బాగా లేవు. సో దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇక ఇట్లా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతూ ఉంటుంది పనులు. ఏ పనులు ముందుకు వెళ్ళవు. మనకేమిటి, మనం దగ్గర ఉన్న ఎక్కడికో పోతాం. పోయేసరికి మీకు వాళ్ళు పలానా ప్రయోగం చేసారు, మీకు చేతబడి చేసారు, మీ ఇంటికి ఇది చేసారు, మీ ఇంటికి అది చేసారు అని చెప్తారు. అంతే. మనం దాన్ని నమ్ముతాం పిచ్చోళ్ళ లెక్క. నమ్మేసి ఏది పడితే అది చేసుకుంటాం. సబ్జెక్టు అనేటువంటిది ఒకటి ఉన్నది. సబ్జెక్టు ప్రకారంగా వెళ్ళాలి. వెళితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎప్పటిదాకా ఉంది గురుగారు వీళ్ళకి? ఇలాగా ఉంటుంది, ఇంకా టైం పడుతుంది. ఈ 2026లో మాత్రము ఉద్యోగంలో మార్పులు చేర్పులు అయితే ఉన్నవి. మేషరాశి వారికి రాబోయే రోజులలో మాత్రము ఆరోగ్య సమస్యలు మాత్రం పొంచి ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక ఆపరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. పండ్లకు సంబంధించింది కానీ, కంటికి సంబంధించింది కానీ, కాళ్ళకు చేతులకు సంబంధించింది కానీ, స్టమక్ రిలేటెడ్ కానీ, ఇవి లివర్ రిలేటెడ్ కానీ ఎలాంటిదైనా ఆ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.